మండలం విన్నకోట గ్రామంలో రాయలసీమ సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుడు నవీన్ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ సేవా సంస్థ పెద్దలు నవీన్ సత్కరించారు. ఈ సందర్భంగా సేవా సంస్థ అధ్యక్షుడు కేశంశెట్టి అజయ్ కుమార్ మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడైన నవీన్ స్వగ్రామంలో చిన్నారుల విద్యాభివృద్ధికి చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మందపాటి గోపాలస్వామి, బత్తుల ప్రసాద్, అత్తులూరి బాలాజీ, నాగాంజనేయులు, బత్తుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. లెంగవరం గ్రామంలో స్థాపించి కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని తలంపుతో అందరినీ కలుపుకొని చేస్తున్న కేశంశెట్టి అజయ్ కుమార్ గారికి మరియు వారి మిత్రమండలి సభ్యుల పుట్టి హరికుమార్ యాదవ సంఘం అందరూ వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఇక్కడ సన్మాన గ్రహీత కార్యక్రమం జరిగే కార్యక్రమంలో మానికొండ నవీన్ గారు కేశంశెట్టి అజయ్ కుమార్ గారి దగ్గర శిష్యరికం చేసి మంచి విద్యాబోధన నేర్పించి మంచి ఇది చేసి ఆయన నవీన్ గారు గ్రామానికి ఏదో మన వంతు మనం చేయాలని చెప్పి ఆయన స్వచ్ఛందంగా విద్యార్థులకి మోటివేట్ చేస్తూ పిల్లల్ని ఈ రేపటి బాలులే అన్న సామెతగా ఆయన మంచి విద్యార్థులను తయారు చేస్తూ 10th క్లాసు చేస్తారు. ఆలయంలో విద్యార్థులందరికీ చదువు విద్యాబుద్ధులు నేర్పిస్తూ అదే కాకుండా గ్రామానికి కొన్ని సేవా కార్యక్రమం తన వంతుగా తను సహాయ సహకారం చేస్తున్న నవీన్ గారు ఈరోజు సేవా కార్యక్రమం అర్హులని మేము భావిస్తున్నాము. అలాగే ఆయన తరపున ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ ఊరి గ్రామం తరపున వారికి మరొకసారి శుభాకాంక్షలు. మన విన్నకోట గ్రామంలో మన నవీన్ని సత్కారం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే నవీన్ నా దగ్గర 15 సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఆ తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఈ ఊరు ఏదో సందర్భంలో రావడం జరిగింది. అప్పుడు నవీన్ ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ ఉంటాడని నాకు అనుకోలేదు నేను. ఎందుకంటే బాగా చదివేవాడు, చదువులో ముందుండేవాడు. వాళ్ళ చెల్లి అనుష తను కూడా నా దగ్గర చదువుకున్నారు ఇంటర్మీడియట్. అయితే ఆ రోజు కనపడిన దగ్గర నుంచి మొత్తం చూసిన దగ్గర నుంచి అప్పటి నుంచి ఆ రోజు అనుకున్నాను. లాస్ట్ ఇయర్ నేను చూసినప్పుడే నవీన్ రోజు ఏదో రకంగా సత్కరించాలనుకున్నాం. రాయల సేవా సమితి అని చిన్న సేవా సంస్థ గుడివాడలో ఉంది. ఈరోజు దాని తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నవీన్ ఎందుకు ఈరోజు సత్కరిస్తున్నామంటే తనకి చదువులో ముందుండి బీటెక్ చదువుకుని మంచి ఉద్యోగాల అవకాశాలు ఉన్నా సరే తన ఫ్యామిలీ కోసం తన చిన్న వయసులోనే ఫాదర్ని కోల్పోవడంతో తన అక్క చెల్లెలను చూసుకోవడం, తల్లిని చూసుకోవడం దానికోసం మరియు తను ఇక్కడే ఉండిపోవడం జరిగింది. అది ఉండిపోవడం అలా ఉండిపోకుండా ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి చదువును చక్కగా మీ అందరికి కూడా మంచి స్టడీని అందజేయడం కూడా నాకు చాలా ఆనందం అనిపించింది. అందుకని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ముందుగా రాయల సేవా సమితి తరఫు నుంచి మా కన్సెప్ట్ అజయ్ కుమార్ సార్ మా గురువు గారు. నేను అంతకుముందు నా ఇంటర్మీడియట్ అనేది 13 సంవత్సరాల కిందటే ఆయన దగ్గర నేను కంప్లీట్ చేస్తున్నాను. ఆయన చెప్పిన విద్యా బోధన వల్లే నేను ఈ ప్రయోజకుడిని అయ్యి ఈ రేంజ్కి రావడానికి కారణం. అప్పుడంటే మా తల్లిదండ్రులు ఒక దెబ్బ వేసినా ఒక మాట అన్నా సరే ఎటువంటి ఇబ్బందులు పడుకోకుండా ఏం మాట్లాడకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడంటే సిచ్యువేషన్ అంటే మారిపోయి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా పిల్లలను చూసి భయపడే స్టేజ్ వచ్చేసింది. కానీ ఇక్కడ నేను ఈ ట్యూషన్ రన్ చేయడానికి కూడా నాకు వారి యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు చాలా ప్రోత్సహిస్తారండి. ఒక మాట అన్నా, ఒక తిట్టినా, ఒక దెబ్బేసినా సరే ఎటువంటి రియాక్షన్ ఉండదు. ఇంకా 2 వేయమనే టైమే కానీ ఎవరు వచ్చినా కంప్లైంట్ చేయడం కానీ అడగడం కానీ లేదు. అందువల్లనే 7-8 ఇయర్స్ నుంచి కూడా ఈ ట్యూషన్ అనేది రన్ చేయాల్సి వస్తున్నాను. మరి ఒకసారి ఈ రాయల సేవా సమితి కన్సెప్ట్ అజయ్ కుమార్ సార్కి మిగిలిన వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసు.